ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న కేంద్ర పథకాలేనని, ఈ విషయంలో తాడేపల్లిగూడెంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని కూటమి నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న పథకాలు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటాయపాలెం, అప్పారావుపేట, గొల్లగూడెం, మోదుగుంట గ్రామాల్లో ఉమ్మడిగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి మోదీ అని వివరించారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి అని ఆయన కూడా చెప్తున్నాడు ప్రతి సమావేశంలో. అసలు ఈ సన్నాసి ముఖ్యమంత్రి తెలుసా లేదా అని అడుగుతున్నాను. ఈ పనికిమాని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రికి అసలు పథకాల మీద ఏమైనా అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. ఈవేళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి ప్రతి సంక్షేమ పథకము కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారి ద్వారా రాష్ట్రానికి అందించబడుతున్నాయని చెప్తున్నాను. అవసరమైతే బహిరంగ చర్చకు ఈ విషయంలో తాడేపల్లిగూడెంలో ఇవాళ సవాల్ చేస్తున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే తాడేపల్లిగూడెంలో నగర నడిబొడ్డున బహిరంగ చర్చకి ఈ పథకాల మీద చర్చించడానికి ఈ చిల్లర కొట్టు సత్యబాబు గారు వస్తాడా అని నేను అడుగుతా ఉన్నా. ఈ చిల్లర కొట్టు సత్యబాబుకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా చిన్నప్పుడు చిల్లర కొట్టు చిట్టమ్మ అని సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో చిల్లర కొట్టు సత్యబాబు గారు అనేవాడు ఒకడు తయారయ్యాడు. చిల్లర కొట్టుడు కాంచి పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీల వరకు కూడా వీడికి కావాలి.